హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పార్ట్ 1 లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. పార్ట్ 1 చూసిన వాళ్ళు పార్ట్ 2 చూడండి, మీకు వీడియో అయితే క్లారిటీగా అర్థమవుతుంది. లాస్ట్ వీడియోలో ఈ వెబ్సైట్లో ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి చాలా మందికి ఐడి ప్రూఫ్ వెరిఫికేషన్ అయితే లింక్ ఎక్స్పైర్ అయిందని చెప్పి చాలా మంది కమెంట్ అయితే చేశారు. ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. లింక్ ఎక్స్పైర్ అయిన వాళ్ళు ఏం చేయాలో క్లియర్గా అయితే చెప్తాను. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ని ఎవరైతే ఫోన్లో అప్లై చేశారో వాళ్ళకి మాత్రమే ఈ ఇష్యూ అయితే ఉంది. ఎలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయినా సరే మ్యాక్సిమం మీరు ల్యాప్టాప్లో చేయడానికి ట్రై చేయండి. ఫోన్లో చేస్తే మీకు అంత క్లియర్గా అయితే ఉండదు. ల్యాప్టాప్లో చేసిన వాళ్ళకి ఐడి ప్రూఫ్ అయితే మీకు లాస్ట్లోనే క్లియర్గా చూపిస్తుంది. సో అక్కడ మీ ఆధార్ ఐడి ప్రూఫ్ అయితే మెన్షన్ చేసేయండి, సరిపోతుంది. సో నేను పెట్టిన రిసిప్ట్ మీకు లాస్ట్ మంత్దే పెట్టాను. ఇది 100% జెన్యూన్ వెబ్సైట్, ఎలాంటి ఫేక్ అయితే కాదు. లింక్ ఎక్స్పైర్ అయిందని చెప్పేసి నేను 3 days బ్యాక్ అయితే మెయిల్ చేశాను. నాకు 2 days పట్టింది వెబ్సైట్ నుంచి రిప్లై రావడానికి. లింక్ ఎక్స్పైర్ అయిన వాళ్ళు మళ్ళీ మెయిల్ చేయండి, రాకపోతే మళ్ళీ ఇంకోసారి మెయిల్ చేయండి, ఖచ్చితంగా అయితే మీకు రిప్లై వస్తుంది. మెయిల్ వచ్చిన వాళ్ళు ఐడి ప్రూఫ్ ఎలా అప్లై చేయాలో చెప్తాను. అక్కడ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి. మెయిల్లో మీకు ఇచ్చిన లింక్ని క్లిక్ చేస్తే ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. బిగిన్ వెరిఫై మీద క్లిక్ చేయండి. ఒక్కసారి మీ VPNని చెక్ చేసుకోండి. ఆఫ్లో ఉంటే మాత్రం కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏ ఫోన్ నెంబర్తో అయితే అప్లై చేశారో ఆ నెంబర్ ఉందో లేదో చెక్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ ఫోన్ నెంబర్కి OTP అయితే వస్తుంది. ఆ OTPని ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంట్రీ దగ్గర ఇండియా అని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఐడి ప్రూఫ్ వెరిఫికేషన్ కోసం డ్రైవింగ్ లైసెన్స్, నేషనల్ ఐడి, ఓటర్ ఐడి, పాన్ కార్డ్ అయితే అడుగుతున్నారు. ల్యాప్టాప్లో అప్లై చేసుకునే వాళ్ళు మాత్రం జస్ట్ నేను స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, అలా ఆధార్ కార్డు పట్టుకొని ఒక ఫోటో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. పాన్ కార్డ్ కానీ ఓటర్ ఐడి కానీ లేని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ల్యాప్టాప్లోనే అప్లై చేసుకోండి. ఫోన్లో అప్లై చేసే వాళ్ళు మీ దగ్గర ఐడి ప్రూఫ్ ఏముంటే దాని మీద క్లిక్ చేయండి. ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేయడానికి కెమెరా మీద క్లిక్ చేయండి. ఎలో మీద క్లిక్ చేస్తే మీకు కెమెరా ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా పిక్ తీసి మీరు అప్లోడ్ చేసేయండి. నెక్స్ట్ మీరు స్టార్ట్ మీద క్లిక్ చేసి మీ సెల్ఫీ పిక్ ఒకటైతే ఇవ్వండి. మీరు ఇచ్చిన ఐడి ప్రూఫ్కి మీ సెల్ఫీకి మ్యాచ్ అయితేనే మీకు వెరిఫికేషన్ సక్సెస్ అవుతుంది. మొత్తం సబ్మిట్ చేశాక కంగ్రాచులేషన్స్ అని వస్తేనే మీ ఐడి ప్రూఫ్ కంప్లీట్ అయినట్టు. ఇలా ఫోన్లో అప్లై చేయడం చాలా కష్టంగా ఉంది అనుకునే వాళ్ళు మాత్రం మీరు ఐడి ప్రూఫ్ ఎలాగో సబ్మిట్ చేయలేదు కాబట్టి ఇంకో నెంబర్ తోటి ల్యాప్టాప్ ఓపెన్ చేసి అప్లై చేసుకోండి. ల్యాప్టాప్లో చాలా ఫాస్ట్గా సింపుల్గా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అన్నీ క్లియర్గా సబ్మిట్ చేస్తేనే మీకు అకౌంట్ అయితే వస్తుంది. అకౌంట్ వచ్చిన వాళ్ళు మీ మెయిల్తో లాగిన్ అయ్యి మై వర్క్లోకి వెళ్తే మీకు అక్కడ చాలా క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఆ క్వశ్చన్స్కి మీరు ChatGPT యూస్ చేసి ఆన్సర్ అయితే చేయండి. మీరు ఇచ్చిన ఆన్సర్కి కాపీరైట్ రాకుండా చూసుకోండి. సో ఎక్కువ డేస్ ఇంకా మీకు ఈ వెబ్సైట్ అయితే ఉండాలి అనుకుంటే కోర్స్ హీరోకి సంబంధించిన చాలా టెలిగ్రామ్ ఛానల్స్ అయితే ఉంటాయి. సర్వర్స్ ద్వారా క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీకు పర్ క్వశ్చన్కి $2 లేదా $3 వరకు వస్తాయి కాబట్టి వాళ్ళు మీ దగ్గర ₹40 నుంచి ₹30 వరకు అయితే తీసుకుంటారు. మీరు ChatGPT యూజ్ చేసినా లేదా గూగుల్ యూజ్ చేసినా వాళ్ళకి తెలిసిపోతుంది. సో అకౌంట్ అనేది 1 month కంటే ఎక్కువ ఉండకపోవచ్చు. సో ఇలా సర్వర్స్ ద్వారా ఇచ్చే ఆన్సర్స్కి అయితే మీకు ఎక్కువ డేస్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇది 100% జెన్యూన్ వెబ్సైట్ కాబట్టి ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి. అకౌంట్ వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వర్క్ అయితే చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.